2023. శివ ఒక వీడియో ఎడిటర్. ఒకరోజు రాత్రి వర్షం పడుతున్న సమయంలో శివ ఎడిటింగ్ చేస్తున్న టైంలో సడన్గా శివ వెనకాల ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎవరూ ఉండరు. కాసేపటి తర్వాత శివ భయంతో రక్తం కారుతూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి నడి రోడ్డు మీద సాయం చేయండి అని అరుస్తూ పరిగెడుతున్నాడు. చుట్టుపక్కల జనాలకి ఏం జరిగిందో అర్థం కాక భయంతో శివకి దూరంగా వెళ్తూ ఉన్నారు. ఒక ముసలాయనికి శివ యొక్క బాధ అర్థమయ్యి దగ్గరికి వెళ్ళి, ఏం కాలేదు బాబు, ఏమీ కాలేదు అని ధైర్యం చెప్తున్నాడు. కాసేపటికి కంగారు పడిన శివ ఊపిరి తీసుకొని స్థిమితపడ్డాడు. ఆ ముసలాయన శివాకి మంచినీళ్ళు ఇచ్చి ఏమైంది బాబు అని అడిగాడు. శివ తనకి జరిగింది చెప్తూ ఉండంగా తన తల పేలిపోయి చనిపోయాడు. ఆ ఘోరాన్ని చూసిన వారంతా భయంతో పరిగెడతారు. అసలు ఎవరి శివ? ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఉన్నట్టుండి శివాకి ఏమయ్యింది? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, 6 నెలల క్రితం శివాకి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు రమేష్. రమేష్కి గేమింగ్ అంటే చాలా ఇష్టం. అన్నట్టు రోజుకి 24 గంటలు ఉంటే రమేష్ 18 గంటలు గేమ్సే ఆడేవాడు. అవి యూట్యూబ్లో స్ట్రీమ్ చేస్తూ మనీని సంపాదించేవాడు. అలా రోజు గేమ్స్ ఆడుతున్న రమేష్కి ఒకరోజు కళ్ళు క్లియర్గా కనిపించటం లేదు. దాంతో రమేష్కి తన కళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది అని డాక్టర్ని కలుస్తాడు. అప్పుడు ఆ డాక్టర్ రమేష్ని చెక్ చేసి స్క్రీన్కి దగ్గరగా కూర్చొని కంప్యూటర్లో గేమ్స్ ఎక్కువగా ఆడటం వల్ల తనకి ఈ ప్రాబ్లం వచ్చిందని, దాంతో స్క్రీన్ని ఎక్కువగా చూడకండి అని డాక్టర్ రమేష్తో చెప్తాడు. కానీ రమేష్ డాక్టర్ మాటలు వినకుండా మళ్ళీ గేమ్స్ ఆడుతూనే ఉండేవాడు. కొన్ని రోజులకి రమేష్కి తాను గేమ్స్లో చూసిన క్యారెక్టర్స్ రియల్గా కనిపించడం మొదలయ్యాయి. ఆ క్యారెక్టర్స్ని చంపడం తన మిషన్లా పెట్టుకున్నాడు. కానీ నిజానికి అక్కడ ఏమీ ఉండవు. కంటిన్యూస్గా గేమ్ ఆడటం వల్ల రమేష్ బ్రెయిన్ రియాలిటీకి ఇమాజినేషన్కి ఉన్న డిఫరెన్స్ని కనిపెట్టలేక 2 ప్రపంచాలని కలిపేసింది. దాంతో రోజు రమేష్ తన రూమ్లో గేమ్స్ ఆడుతున్నాను అని అనుకొని గోడల్ని కొట్టడం, వస్తువులను పగలగొట్టడం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రమేష్ తన మిషన్లో భాగంగా ఆ రోజు కనిపించిన క్యారెక్టర్స్ని చంపుదామని అనుకుంటాడు. కానీ ఆ క్యారెక్టర్స్ రమేష్ నుంచి తప్పించుకొని పరిగెడతాయి. రమేష్ కూడా ఆ క్యారెక్టర్స్ని వెంటాడుతూ తన ఇంటి మేడపైకి వెళ్తాడు. అప్పుడు ఆ క్యారెక్టర్స్ తన ఇంటి మేడ మీద నుండి కిందకి దూకుతాయి. అయితే రమేష్ కూడా ఏమీ ఆలోచించకుండా ఆ క్యారెక్టర్స్ని పట్టుకుందామని పైనుంచి కిందకి దూకుతాడు. అలా రమేష్ బిల్డింగ్ పైనుంచి పడిపోయి చనిపోతాడు. అప్పటినుంచి రమేష్ని తలుచుకుంటూ వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తారు. కానీ రోజు రాత్రి రమేష్ గదిలో నుంచి వీడియో గేమ్ సౌండ్లు, గన్స్ని షూట్ చేస్తున్న సౌండ్లు వినిపిస్తాయి. ఆ సౌండ్స్ విని రమేష్ వాళ్ళ పేరెంట్స్ ఆ గదికి వచ్చి చూసి షాక్ అవుతారు. ఎందుకంటే రమేష్ రూమ్లో ఉన్న తన ల్యాప్టాప్లో వీడియో గేమ్స్ రన్ అవుతాయి. ల్యాప్టాప్ని ఆఫ్ చేసినా దానికి అదే ఆన్ అవుతుంది. దానికి ఛార్జింగ్ పెట్టకుండా ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. అది రోజు జరుగుతుంది. అదంతా చూసిన రమేష్ వాళ్ళ పేరెంట్స్కి భయం వేసి శివాని పిలిపించి రమేష్ ల్యాప్టాప్ని అమ్మేయమని చెప్తారు. రమేష్ వాళ్ళ పేరెంట్స్ ఆ ల్యాప్టాప్ని ఎందుకు అమ్ముతున్నారు అని అసలైన కారణం చెప్పకుండా ఆ ల్యాప్టాప్ ఉంటే వాళ్ళకి తన కొడుకైన రమేష్ ఊరికే గుర్తుకొస్తున్నాడు అని చెప్తారు. అప్పుడు శివ, ఓకే అంకుల్, ఈ ల్యాప్టాప్ని ఎంతకి అమ్మేయమంటారు అని అడుగుతాడు. దానికి రమేష్ వాళ్ళ నాన్న, ఎంతో కొంత, ఒక 30,000 అయినా పర్లేదు అని చెప్తాడు. అది విన్న శివ, ఆ ల్యాప్టాప్ ఒరిజినల్ కాస్ట్ 3 లక్షలు, కేవలం 30,000కే వస్తుంది అని, తన వీడియో ఎడిటింగ్కి పనికొస్తుంది అని, నేను కొనుక్కుంటాను అంకుల్ అని శివ రమేష్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పి ఆ ల్యాప్టాప్ని తానే కొనుక్కుంటాడు. ఆ రోజు నుంచి డే టైంలో శివ వీడియోస్ని ఎడిట్ చేస్తూ ఉంటాడు. అయితే శివ రోజు ఆ ల్యాప్టాప్లో ఉన్న గేమ్స్ని అన్ఇన్స్టాల్ చేస్తాడు. కానీ నెక్స్ట్ డే ఆ గేమ్స్ అన్నీ మళ్ళీ ల్యాప్టాప్లో కనిపిస్తాయి. ఎన్నిసార్లు అన్ఇన్స్టాల్ చేసినా అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి. అయితే ఒకసారి ఇలా కాదు అని చెప్పి ఆ ల్యాప్టాప్ని మొత్తం రీసెట్ చేస్తాడు. తరువాత కొత్త ల్యాప్టాప్లా లాగిన్ అయ్యి వాడుకుంటాడు. అప్పుడే శివ వెనకాల ఎవరో తనని కోపంగా చూస్తున్నట్టు శివకి అనిపిస్తుంది.
కానీ అక్కడ ఎవరూ ఉండరు. వెంటనే శివ వీడియో రికార్డ్ చేసుకొని ల్యాప్టాప్లో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు శివ తన వీడియోలో లైటింగ్ ఎక్కువగా లేకపోవడంతో తన ఫేస్ క్లియర్గా కనిపించడం లేదు. దాంతో ల్యాప్టాప్లో బ్యూటిఫై యాప్స్తో తన ఫేస్ మీద వైట్ కలర్తో మేకప్ చేస్తాడు. అప్పుడు ల్యాప్టాప్లోని వీడియోలో ఉన్న శివ చూడటానికి చాలా అందంగా ఉంటాడు. కానీ వెంటనే ఎడిటింగ్ చేస్తున్న శివ కూడా ల్యాప్టాప్లో ఉన్న శివలా అందంగా తెల్లగా అవుతాడు. అది చూసిన శివ షాక్ అవుతాడు. ఇది ఎలా సాధ్యం అని వెంటనే శివ ల్యాప్టాప్లో ఉన్న తన ఇమేజ్కి హ్యాండ్కి వాచ్ని గీస్తాడు. వెంటనే శివ చేతికి వాచ్ వస్తుంది. ల్యాప్టాప్లో ఉన్న తన ఇమేజ్ మెడలో చైన్ గీస్తాడు. వెంటనే శివ మెడలో చైన్ వస్తుంది. అదంతా చూసిన శివకి అర్థమవుతుంది ల్యాప్టాప్లో తన ఫోటోకి ఏం చేస్తే తనకి రియల్ లైఫ్లో అది అవుతుంది అని. శివకి పట్టలేనంత ఆనందం కలిగింది. అలా తనకి కావలసినవన్నీ గీస్తాడు. అయితే శివ ల్యాప్టాప్లో ఉన్న తన ఫోటో యొక్క ఇయర్ని సెలెక్ట్ చేసి బై మిస్టేక్ డిలీట్ చేస్తాడు. అంతే, వెంటనే రియల్ లైఫ్లో శివకి ఆ ఇయర్ వినిపించదు. ఏంటిది అని కంట్రోల్ Z ఇచ్చి రివర్ట్ చేద్దామని అనుకుంటాడు. కానీ అది వర్క్ అవ్వదు. వెంటనే భయంతో వణుకుతాడు. అప్పుడు మౌస్ ఆటోమేటిక్గా కదులుతూ ఇంకో ఇయర్ని కూడా సెలెక్ట్ చేస్తుంది. అప్పుడు కీబోర్డ్లో ఉన్న డిలీట్ కీ కూడా శివ ప్రమేయం లేకుండానే ప్రెస్ అవుతుంది. వెంటనే శివకి రెండో చెవు కూడా వినిపించదు. దాంతో తనకి రెండు చెవులు వినిపించకుండా పోయాయి. సడన్గా ల్యాప్టాప్లో డిలీట్ అయిన చెవులు మళ్ళీ వస్తాయి. కానీ వాటికి రక్తం ఉంటుంది. వెంటనే శివ భయపడి ల్యాప్టాప్ని క్లోజ్ చేసి బయటికి పరిగెడతాడు. కానీ ల్యాప్టాప్ దానంతటా అదే ఓపెన్ అయ్యి శివ హెడ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తుంది. వెంటనే రోడ్డు మీద ఉన్న శివ తల పేలిపోయి అక్కడికక్కడే చనిపోతాడు. అప్పుడు ల్యాప్టాప్లో GTA 5 ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. ఆ గేమ్ దానికదే రన్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.